హాయ్ అండి. అందరికీ వందనాలండి. 715వ పేజీ 33 అధ్యాయము యెహెజ్కేలు గ్రంథమండి. మొదటి వచనం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున 4వ వచనమండి. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దీంట్లో కూడా మొత్తం 33 వచనాలు ఉన్నాయండి. 33 అధ్యాయము 33 వచనాలు ఉన్నాయండి. వినాలనుకునే వాళ్ళు 2 పార్ట్లుగా వినొచ్చు, లేకపోతే స్పీడ్ మోడ్లో కూడా పెట్టుకొని వినొచ్చండి. 9వ వచనం అండి. అయితే 8వ వచనమండి. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు నా దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. 10వ వచనమండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాపదోషములు మా మీద పడియున్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమిట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొనుట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలా మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 12వ వచనమండి. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకు జాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతిక్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకము తేపడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. 14వ వచనమండి. మరియు నిజముగా మరణము నొందువని దుర్మార్గునికి నేను సెలవీగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపగా ఉండి జీవాధారముల అగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. 18వ వచనమండి. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును.
ఇంకా ఎవరైతే బైబిల్ ఏమైనా చదవాలనుకుంటున్నారంటే అండి, మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగ టైం లేక చాలామంది కూడా ఉంటారు కదా! విని కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. చాలామంది బైబిల్ చదవలేకపోతున్నాను అని ఉండే వాళ్ళకి ఇలా బస్సుల్లో వెళ్తూ మామూలుగా కూడా ఎవరైనా చదవాలనుకునే వాళ్ళకి, టైం లేక ఉండే వాళ్ళకి వారికి మీరు షేర్ చేయండి. ఓకే అండి. 19వ వచనము. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన యెడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే ఇశ్రాయేలీయులారా! మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చి 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో ఉండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లబెట్టెదనని తెలియజేసెను. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాక ఉంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను కదా! అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓర్చి వేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందరు. మీరు ఖడ్గము ఆధారము చేసుకునివారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా 27వ వచనమండి. నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండునట్లు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములలో ఉండు వారిని నేను మృగములకు ఆహారంగా ఇచ్చెదను. కోటలలోని వారును గుహల్లోని వారును తెగులు చేత చచ్చెదరు. 28వ వచనమండి. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడగును. వారు చేసిన హేయక్రియలన్నిటినీ బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బగ్గుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండినని వారు తెలుసుకొందురు. నెక్స్ట్ అధ్యాయం 34వ అధ్యాయం అండి.